నమస్తే అందరికీ. అరే! తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళా? లేకపోతే మన సీఎం రేవంత్ సార్ ఇంటెలిజెంటా? నాకు అర్థమైతలేదు. ఎందుకంటే నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో రాహుల్ గాంధీ పీఎం అయితే జెన్‌జీ పర్సన్‌ని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయడానికి ట్రై చేశాడంట. అరే సార్! మన గట్టిగా మాట్లాడితే మన తెలంగాణ స్టేట్‌కి ఎడ్యుకేషన్ మినిస్టర్ దిక్కు లేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమే కరెక్ట్ లేదు. నువ్వు ఇక్కడిది వదిలేసి నేషనల్ వైడ్‌గా ఒక జెన్‌జీ పర్సన్‌ని తీసుకొనొచ్చి నువ్వు అపాయింట్ చేసావంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇంట్లో గెలవంది రచ్చ గెలుస్తావు అంటున్నావు నువ్వు. సో, ఇట్స్ ఓకే. మన తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరని గూగుల్‌లో సెర్చ్ చేసినా, చూసినాక నేను లిటరల్లీ షాక్. సరే మీరే చెప్పండి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తెలంగాణలో కరెక్ట్‌గా ఉందా? లేదు. కానీ మనకు మాత్రం ప్రతి స్కూల్‌లో స్పానిష్, జర్మనీ, ఇటాలియన్, ఫ్రెంచ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. మన పిల్లలు బయటకు పోయి 2,00,000, 3,00,000 సంపాదించాలని ఒక స్టేట్‌మెంట్ పాస్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక ప్రాపర్ జాబ్ నోటిఫికేషన్ ఆర్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయ్యి, ఒక ప్రాపర్ రిక్రూట్‌మెంట్ అనేది జరిగి ఒక కొన్ని ఇయర్స్ దాటిపోయినాయి. దీనిపై మాత్రం ఒక సరైన సొల్యూషన్ అండ్ ఆన్సర్ అనేది ఉండదు. మిమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నారంటే సమ్‌వాట్ ఏదో రీజన్ ఉంటది. సో మీరు ఆ వర్క్, ఆ డ్యూటీ అనేది ప్రాపర్‌గా చేయండి. నాకు తెలిసి ఇట్లాంటి సీఎం మనకు దొరకడం మనకొక అదృష్టం. తెలంగాణ ప్రజలు చేసుకున్న పుణ్యం. Emotional damage. మీ ఒపీనియన్ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో మీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. సైనింగ్ ఆఫ్.